పట్టుదల ఉంటే అద్భుతాలు చేయొచ్చని నిరూపించింది ఇజ్రాయెల్. నెగెవ్ ఎడారిలో పచ్చని ద్రాక్ష తోటలు పెంచుతోంది. అంతేకాదు అంతర్జాతీయ నాణ్యత కలిగిన వైన్ తయారు చేస్తూ ఎడారి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తోంది. ఇది ఆధునిక వ్యవసాయ చరిత్రలోనే ఒక అద్భుతం. ఏడాది పొడవునా అత్యంత తక్కువ వర్షపాతం, పగటిపూట విపరీతమైన వేడి, రాత్రిపూట తీవ్రమైన చలి ఉండే ఇలాంటి కఠినమైన ఎడారి వాతావరణ పరిస్థితుల్లో కూడా పచ్చని పంటలు పండించడం వెనుక ఇజ్రాయెల్ చేసిన మ్యాజిక్ ఏంటి? వ్యవసాయంలో అసాధ్యాలను ఎలా సుసాధ్యం చేసింది? వ్యవసాయంలో అద్భుతాలు చేస్తున్న ఇజ్రాయెల్, ఎడారుల్లోనూ పంటలు పండించే టెక్నాలజీ. ఇజ్రాయెల్ ఎడారుల్లో పచ్చని ద్రాక్ష తోటల సాగు. వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్ మరో ఘనత సాధించింది. ఎడారి ప్రాంతమైన నెగేవ్లో పెద్ద మొత్తంలో ద్రాక్ష తోటలు పండిస్తూ వైన్ ఉత్పత్తి చేస్తోంది. దీంతో ఆ ప్రాంతం అంతర్జాతీయ వైన్ రీజియన్గా గుర్తింపు సాధిస్తోంది. అంతకుముందు షాంపెయిన్, చియాంటీ, నాఫా వ్యాలీ వంటి ప్రధాన అంతర్జాతీయ వైన్ ప్రాంతాలు ఉండేవి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం సహకారంతో మెరేజ్ ఫౌండేషన్ 4 ఏళ్లుగా ఇక్కడ పెద్ద మొత్తంలో ద్రాక్ష తోటలు పండిస్తూ ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. ఎడారిలో నీటి కొరత చాలా ఉంటుంది. దీన్ని అధిగమించడానికి ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. సాధారణ పద్ధతిలో నీరు పోస్తే ఎడారి ఇసుకలో నీరంతా ఇంకిపోతుంది లేదా ఆవిరైపోతుంది. కానీ బిందు సేద్యం ద్వారా కంప్యూటరైజ్డ్ పైపుల సహాయంతో నీటి బొట్టు నేరుగా మొక్క వేరు వద్దకే వెళ్తుంది. దీనివల్ల 90% పైగా నీరు ఆదా అవుతుంది. నగరాల నుంచి వచ్చే మురుగునీటిని, ఈ నెగెవ్ భూగర్భంలోని ఉప్పు నీటిని రీసైక్లింగ్ చేసి ద్రాక్ష తోటలకు మళ్లించారు. ఈ ఉప్పు నీటిలోని కొన్ని ఖనిజాలు ద్రాక్ష పండ్లకు ప్రత్యేకమైన రుచిని, నాణ్యతను ఇస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఈ ద్రాక్ష తోటల్లో ప్రతి మొక్కకు ప్రత్యేకమైన సెన్సార్లను అమర్చుతారు. ఇవి నేలలోని తేమను, మొక్కకు ఎంత నైట్రోజన్ కావాలో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. మొక్కకు నీటి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆటోమేటిక్గా నీరు విడుదలవుతుంది. దీన్ని ప్రెసిషన్ అగ్రికల్చర్గా పిలుస్తారు. ఎడారి వాతావరణంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన తేడా ఉంటుంది. ఈ వాతావరణాన్ని తట్టుకునే ప్రత్యేకమైన ద్రాక్ష రకాల్ని అభివృద్ధి చేయడంతో పంట దిగుబడులు బాగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు కేవలం ఇసుక దిబ్బలుగా ఉన్న నెగెవ్ ఎడారి ఇప్పుడు ఏటా లక్షలాది లీటర్ల ప్రపంచ స్థాయి వైన్ను ఉత్పత్తి చేసే పచ్చని క్షేత్రంగా మారింది. ప్రస్తుతం 60కి పైగా వైన్ తయారీ కేంద్రాల ద్వారా నెగెవ్లో ప్రతి ఏడాది 10 లక్షలకు పైగా వైన్ సీసాలను ఉత్పత్తి చేస్తోంది. ఇజ్రాయెల్ సాధించిన ఈ విజయం వాతావరణ మార్పులతో ఇబ్బంది పడుతున్న అనేక దేశాలకు ఒక రోల్ మోడల్.